అద్భుతకరుడు ఆశ్చర్యకరుడైన అద్వితీయ సత్యదేవునికి మహిమ కలుగుగాక. మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి సేవించడానికి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించి ఆ తర్వాత హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఆత్మతో, సత్యముతో ప్రభుని మనం అనుభవపూర్వకంగా ఆరాధిస్తాం. దాని కొరకై దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15-16 వచనాలు. ఎవరిని కరుణింతును వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును. కరుణించు దేవుని వలననే అగును. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభు నాను మీకు వందనాలు. శ్రేష్టమైన సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మమ్మల్ని దర్శించము. జీవము, ఆత్మయు, శక్తి గల నీ మాటలు మాకు అనుగ్రహించము. నీవేమై ఉన్నావు, మా కొరకు ఏం చేసావు, ఇంకేం చేయబోతున్నావు మేము గ్రహించలాగిన మా మనోనేత్రను వెలిగించము, మమ్మల్ని దర్శించము. తద్వారా నీకు ఇష్టమైన రీతిలో నీకు సంతోషం కలిగించే విధంగా, నీకు మహిమ తీసుకొచ్చే విధంగా నిన్ను సేవించుటకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము. ఈ వాక్యం ద్వారా నాతో, మాతో, ఈ వాక్యం వింటున్న వారందరితో మాట్లాడమని, సంధించమని, బలపరచమని, ప్రోత్సహించమని, పురికొల్పమని, మీరు ఆకర్షించమని నీ నిత్య నిబంధన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కరుణించు దేవుని వలన అగును. దేవుడు ఒక తత్వము, దేవుని యొక్క గుణ లక్షణంలో ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే కరుణించేవాడు, కనికర సంపూర్ణుడు, కృప కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు, కరుణించు దేవుడు. ఈ శ్రేష్టమైన సమయంలో నీవు నేను ఆ దేవాది దేవుని గురించి ఎరగవలసిన, గ్రహించవలసిన, ఒప్పుకొనవలసిన, మనమందరం కూడా సమిష్టిగా ఆయనను సేవించుటకు ఆధారం ఏమిటి అనంటే ఆయన యొక్క కరుణ. ఆయన కరుణ గలవాడు, ఆయన కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు. ఈ ఉదయకాలాన నీవు నేను మనమందరం కూడా దేవుడు కరుణగల దేవుడని, కరుణించే దేవుడని, సమస్తము కూడా కరుణించే దేవుని వలనే కలుగుతుందని మనం గ్రహించిన వారంగా, మన జీవితంలో, మానవుని జీవితంలో దేవుని యొక్క కరుణ యొక్క రుచిని ఎరిగిన వారంగా, అనుభవించిన వారంగా ప్రభువును మనం ఆరాధించాలి. దేవుడు మనల్ని కరుణిస్తే మన జీవితాలు, దేవుడు మనల్ని కనికరిస్తే, దేవుడు తన యొక్క కృప, వాత్సల్యత, కరుణా కటాక్షాలు మనపై ఉంచితే మన జీవితం ఏ రీతిగా మార్చబడుతుంది, మన జీవితం ఏ రీతిగా రూపాంతరం చెందుతుంది, మన జీవితం ఏ రీతిగా ఆశీర్వదించబడుతుందో దేవుడు తన వాక్యంలో, తన గ్రంథంలో ఆయన రాయించి పెట్టాడు. పాపైన మానవుడు దేవుని కనికరం చొప్పున, దేవుని కరుణ చొప్పున పరిశుద్ధునిగా చేయబడుతున్నాడు. శాపగ్రస్తులైన మానవుడు దేవుని యొక్క కరుణ ద్వారా, కనికరం ద్వారా, కటాక్షము ద్వారా ఆశీర్వాదకారకుడిగా చేయబడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఉదయ కాలాన నువ్వు నేను దేవుని సేవించుటకు, దేవుడు మనపై ఉంచిన కరుణను, దేవుడు మనపై చూపించిన కరుణను, దేవుని ఒక కనికరాన్ని, ఆ కటాక్షాన్ని గ్రహించిన వారంగా దేవుని ఆరాధించి, దేవుని సేవించి, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవునికి మనము ప్రతిస్పందించిన వారంగా, దేవుని కార్యాలకు ప్రతిస్పందించిన వారంగా మన హృదయాలను, మన హృదయార్పణలను ప్రభుకు మనము అర్పించాలి. దేవుడు కరుణా సంపన్నుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట మనం చూడగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మానవుడైతే నిజానికి మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క స్థితి, మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మానవుని యొక్క స్థితి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో మానవుడు ఉన్నాడు. ఎంత గొప్పవాడైనా, ఎంత మేధావైనా, ఎంత పండితుడైనా, ఏ స్థాయిలో, ఏ స్థానంలో, ఏ యొక్క స్థితిగతుల్లో మానవుడు ఉన్నప్పుడు, ఎంత సుఖంగా విలాసవంతంగా బ్రతుకుతున్నప్పటికీ మానవునికి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాడు, మృతతుల్యమైన స్థితిలో ఉన్నాడు. మానవుడు తాను మృతతుల్యమైన స్థితిలో ఉన్నాడు, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాడు. నువ్వు అనొచ్చు, నేను బతికే ఉన్నాను, నేను బాగానే బ్రతుకుతా ఉన్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. అయితే నువ్వు శరీరరీతిగా, భౌతికంగా నువ్వు బతుకుతున్నావు, కానీ ఆత్మీయంగా నువ్వు బ్రతికావా?
నువ్వు ఆత్మీయంగా తిరిగి జన్మించినావా? నీవు యేసుక్రీస్తు ద్వారా అటు జీవనును పొందుకున్నావా? అటు క్షమాపణను పొందుకున్నావా? అటు నిశ్చేతను పొందుకున్నావా? నీవు తిరిగి జన్మించినావా? నీ జీవితంలో ఇటు అనుభవం కలిగి ఉన్నావా? నువ్వు చెప్పగలవు, నేను తిరిగి జన్మించినాను, నేను రక్షించబడితిని, నేను దేవుని నుండి క్షమాపణ పొందితిని, నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు అని చెప్పగలవా? మానవ స్థితి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటే అంతేనా? మానవుడు తన యొక్క క్రియల ద్వారా, తన కార్యాల ద్వారా, తన ఊహలు, ఆలోచనలు, తన యొక్క స్వభావం ద్వారా మానవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడవ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటుమి. నిజానికి పాపము శరీరం యొక్క మనిషి యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా మనమందరం కూడా, మానవులందరూ కూడా దైవ ఉగ్రత కింద ఉన్నారు, దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నారు. నిత్య శిక్షకు, నిత్య అవమానానికి, నిత్య నరకానికి పాత్రలుగా మనం ఉన్నాం. అయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట, నిత్య నాశనానికి, నిత్య అవమానానికి, నిత్య నరకానికి పాత్రుడైన మానవుడు, దైవోగ్రత కింద ఉన్న మానవునికి దేవుడు చూడండి ఏమని రాయబడింది 4వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4, ఆయనను అంటే మానవుడు చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ, మానవుడు మనుషు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా దైవోగ్రత కింద ఉన్నప్పటికీ, దేవుని ఉగ్రత పొందవలసినప్పటికీ, నిత్య నాశనానికి మానవుడు అర్హుడైనప్పటికీ, పాత్రుడైనప్పటికీ, ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉగ్రత చూపించవలసిన దేవుడు కరుణ చూపిస్తూ ఉన్నాడు. ఉగ్రతను మానవుడు ఎదుర్కోవాల్సింది దేవుని నుండి. అయితే దేవుడు మానవునికి తన కరుణను, పాపి అయిన మానవుడిని, పాపములో కరుడుగట్టిన మానవుడిని మూర్ఖమైన హృదయంతో, ముష్కరమైన హృదయముతో, పాపముతో జీవిస్తూ, పాపంలో పొర్లుతూ నిత్య నాశనానికి పాత్రుడైన మానవునికి, నిజానికి శిక్షించబడవలసిన మానవుడు, నశించవలసిన మానవుని పైన దేవుడు కరుణ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కటాక్షం. కారణం ఏంటంటే దేవుడు కరుణాసంపన్నుడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుని సంఘమా, మనందరం దైవోగ్రత కింద ఉంటిమి, పాపముల చేత అపరాధం చచ్చిన స్థితిలో ఉంటిమి. అయితే దైవోగ్రత కింద ఉన్న మన పైన దేవుడు తన కరుణను చూపించాడు. దేవుడు తన కరుణను ఏ రీతిగా చూపించాడు అంటే సిలువ ద్వారా. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నశించిపోవలసిన మనల్ని, నిత్య నాశనానికి పాత్రలే మనల్ని, దైవోగ్రత కింద ఉన్న మనల్ని దేవుని యొక్క కరుణాధారముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై ఒక గొప్ప కార్యాన్ని చేసినట్లుగా దేవుని వాక్యం రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని, సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని, చేతుల్లో కాళ్ళలో గాయములు పొంది, తలపై ముండ్ల కిరీటం పొంది, వాళ్ళంతా గాయములను పొంది, సిలువలో క్రూరముగా మన నిమిత్తమై, మన కొరకై, మనకు బదులుగా మరణించిన ఆయనను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కరుణాధారముగా బయలుపరిచినాడు. దైవోగ్రత కింద ఉన్న మనల్ని దేవుడు కరుణాసంపన్నుడిగా ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బయలుపరిచినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కరుణకు నిలువెత్తు నిదర్శనం. దేవుని యొక్క కరుణకు, దేవుని యొక్క కటాక్షానికి, దేవుని యొక్క ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మానవుని పట్ల తన కరుణను బయలుపరిచినాడు. అందుకే కలువరి సిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన బలిగా అర్పించబడినాడు. ఆ ఉగ్రత కింద ఉన్న మనల్ని మన కరుణాసంపన్న దేవుడు కరుణాధారముగా మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో అర్పించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఆయన కరుణాసంపన్నుడు. మన ఎడల తన కరుణ చూపించినాడు. ఉగ్రత కింద ఉన్న మానవుని దేవుడు కరుణాసంపన్నుడుగా, తన కరుణాధారముగా సిలువ ద్వారా తన ప్రేమను వెల్లడి చేశాడు. అందుకే వాక్యంలో రాయబడిన మాట, దేవుడు తన ప్రేమను వెల్లడి చేసినాడు. ఎక్కడ? కలువరి సిలువలో
కఠినమైన క్రూరమైన మరణాన్ని యేసు ప్రభువారు మన ఎడల తనకున్న ప్రేమను, ఆ మరణాన్ని అనుభవించడం ద్వారా, రక్తము చిందించడం ద్వారా, మన కొరకై ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా ఆయన వెల్లడి చేశాడు. కరుణాధారముగా ఆయన బయలుపరిచినాడు. ఇటు కరుణ పొందిన నీవు, ఇటు కటాక్షం పొందిన నీవు ఆయనకు కృతజ్ఞత చెప్పకుండా, ఆయనకు స్తోత్రము చేయకుండా, ఆయనను స్తుతించకుండా, ఆయన ఆరాధించకుండా ఉండగలవా? ఉదయకాలాన ప్రభుని మనం ఆరాధించాలి, ఆయన సేవించాలి. దైవోగ్రత కింద ఉన్న నన్ను, నశించిపోవాల్సిన నా పైన నీ యొక్క కరుణను చూపించావు, నీ కరుణను బయలుపరిచావు, నీ కటాక్షాన్ని నా పైన కుమ్మరించావు. నేను ఆరాధిస్తున్నాను, నిన్ను సేవిస్తున్నాను, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను, నీకు కృతజ్ఞతగా జీవిస్తానని నా జీవితానికి అప్పగిస్తున్నానని ప్రభు కొరకై మన జీవితాలను అప్పగించుకుందాం. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు అంటే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇక్కడ దేవుని గురించిన ఒక అద్భుతమైన సత్యం రాయబడిన మాట ఏంటంటే 32, అందరి ఎడల కరుణ చూపవలెనని. అందరి ఎడల, ప్రతి మానవుని ఎడల, అందరి ఎడల దేవుడు కరుణ చూపాలి. నిజంగా అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను, దేవుడు అనుగ్రహించే గొప్ప వైభవాన్ని, దేవుడు అనుగ్రహించే గొప్ప స్థితిని, ఆ స్థాయిని మానవుడు పొందలేకపోతున్నాడు. అంటే అందరూ పాపము చేసి, అందరూ చచ్చిన స్థితిలో ఉండి, అందరూ దైవోగతి పొందిన మానవుని పైన దేవుడు తన కరుణ చూపాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే అందరి ఎడల కరుణ చూపవలెనని. అందరి ఎడల, నీ ఎడల, నా ఎడల, ఇతరుల ఎడల, ప్రతి వారి ఎడల దేవుడు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడంటే, ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడంటే అందరి ఎడల ఆయన కరుణ చూపాల, అందరికీ తన కరుణను మరి వెదజల్లాల, అందరికీ తన కరుణను మరి వెదజల్లాల అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నిజమే, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని కరుణించాడు, దేవుడు మనల్ని కనికరించాడు. మన స్థితిగతుల్లో, మన పోరాటాల్లో, మన సమస్యల్లో, మన యొక్క ఇబ్బందుల్లో, మన యొక్క పోరాటాల్లో, మన యొక్క స్థితిగతులు అన్నిటిలో కూడా దేవుని యొక్క కరుణ మన పైన ఉంది అని గ్రహించిన వారు ఆయన్ను స్తుతించకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయన సేవించకుండా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేరు. దేవుని వాక్యంలో మాట రాయబడిన చూద్దామా? కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 44-45 వచనాలు చదువుదాం. ఆయనను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. 45వ వచనం. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. తన కృపా బాహుల్యమును బట్టి ఆయన వారిని కరుణించెను. ఎవరిని? ఏ స్థితిలో ఉన్న వారిని, ఎలాంటి పరిస్థితులు వెళ్తున్న వారిని, ఎలాంటి స్థితిగతులను కలిగి ఉన్న వారిని, ఎలాంటి సంఘటనల చేత చిక్కుకున్న వారిని అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 43వ వచనంలో ఈ మాట మనం చూడగలం. వర్స్ 43. ఆయనను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయించి వచ్చి తమ దోషము చేత హీన దశ నొందిరి. దోషము చేత హీనమైన దశలో అంటే హీనమైన దశలో, ఇక నశించుటకు మరి సిద్ధముగా ఉన్న స్థితి, హీనమైన దశలో ఉన్నవారిని, వారి శ్రమలో దేవుడు వారిని చూచాడు, వారి రోదనం విన్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఫరో యొక్క దాస్యంలో మ్రగుతా ఉన్నప్పుడు వారి మూలుగులను దేవుడు విని వారిని విడిపించడానికి, వారిని నడిపించడానికి దిగి వచ్చాడు. నేను కూడా పాపము యొక్క దాస్యము కింద, పాపం యొక్క దాస్యములో, అపవాది యొక్క ప్రభుత్వంలో అపవాది మనల్ని ఏలుతూ మనల్ని నడిపిస్తుండగా దేవుడు మనల్ని చూచాడు. అక్కడ వారి రోదనం విన్నాడు, అక్కడ ఇశ్రాయేలు యొక్క మూలుగులు విన్నాడు. రోదన విని తన కృపా బాహుల్యమును బట్టి తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈనాడు నీకు నాకు దేవునికి మధ్యలో నాకు నిబంధన, అది క్రొత్త నిబంధన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపే రాత్రి ఆయన ఈ రీతిగా ఆ శిష్యులకు చెప్పాడు. ఏమనంటే, ఇది మీ కొరకై, అనేకుల కొరకై చిందించబడుతున్న నా నిబంధన రక్తము. దేవుడు మానవులందరితో చేసిన నిబంధన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు యొక్క పుణ్యకార్యము ద్వారా. ఇక్కడ ఆ నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆ కృపా బాహుల్యను బట్టి దేవుడు మనల్ని కనికరించాడు.
ప్రియ సోదరుడా సోదరి, నువ్వు నేను దేవుని యొక్క కనికరం పొందాము, కరుణ పొందామంటే మనం గొప్పవారమని, మంచివారమని, మేధావులమని, పండితులని కాదు సుమా, ఏదో జ్ఞానవంతులని కాదు సుమా. దేవుని యొక్క నిబంధన, ఆయన మానవునితో చేసిన నిబంధన, దేవుడు మానవునితో చేసిన ఆ నిబంధన, మానవులతో చేసిన నిబంధన, ఆ నూతన నిబంధన, కొత్త నిబంధన, దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు మన ఎలా కరుణ చూపించాడు, దేవుడు మన ఎలా కటాక్షం చూపించాడు. ఉదయ కాలాన నీవు నేను ఆ నిబంధన, దేవుడు మనతో చేసిన నిబంధన కొరకై ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞముగా ప్రభువును మనం సేవించాలా, ప్రభువును మనం ఆరాధించాలా, ప్రభువుకు మనం కృతజ్ఞత చెల్లించాలా, ఆయనకు కృతజ్ఞంగా మనం జీవించాలా అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన వారి శ్రమను చూచాను. ప్రియ సోదరుడా సోదరి, నీ వెళ్తున్న శ్రమలో నిన్ను ఎవరు చూడడం లేదనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు చూడడం లేదనుకోవచ్చు. ప్రభు చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన కనులకు మరుగైనది ఏదీ లేదు, ఆయన కనులకు మరుగైనది ఏదీ లేదు. ఆయన అన్నిటినీ ఎరుగును, అంతటా ఎరుగును, ఆయనకు కనుమరుగైనది ఏదీ లేదు. ఆయన చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచుతున్నాడు. చెట్టు చాటున దాక్కున్న ఆదామును చూశాడు, చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూశాడు, చెట్టు క్రింద ఉన్న నతానియేలును చూశాడు. ఆయన నువ్వు ఎక్కడున్నా, నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకే ఆయనకు ఒక పేరు, రహస్యమందు చూచుచున్న తండ్రి. రహస్యమందు చూచిన తండ్రి నీ శ్రమ చూస్తున్నాడు, నీ పోరాటం చూస్తున్నాడు, నీ కష్టం చూస్తున్నాడు, నీ వేదన, నీ రోదన, నీ బాధ ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? కరుణించడానికి. మనుషులు మనల్ని చూసి ఒక కన్నేసి పెడతారు. ఎందుకు? ఎక్కడ దొరుకుతామా, అవమానం చేద్దామని, హేళన చేద్దామని, ఎగతాళి చేద్దామని ఒక కన్నేసి పెట్టింటారు. అరే వాని మీద ఒక కన్నేసి పెట్టిండ్రా అని అంటారు. ఎందుకు తెలుసా? ఎక్కడ దొరుకుతాడో చూద్దాం, అవమానం చేద్దాం, ఎగతాళి చేద్దాం, 10 మందికి చెప్పి పరువు తీద్దాం. ఇది మానవుని యొక్క ఆశ, మానవుని యొక్క ప్రయత్నాలు. అయితే దేవుడు మనం ఎందుకు చూస్తున్నాడు తెలుసా? మన పోరాటంలో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో ఆయన మనల్ని కరుణించడానికి, మనం కాపాడడానికి, మనం కటాక్షించి మేలు చేయడానికి ఆయన మనం చూస్తున్నాడు. సోదరుడా, నిన్ను చూచుచున్న దేవుణ్ణి నువ్వు చూసావా? నువ్వు గమనించావా? ఆ ప్రభుని, ప్రభువా నన్ను చూచావు, నా శ్రమల్లో నన్ను చూసావు, నా బాధల్లో నన్ను చూసావు, నేను ఆరాధిస్తున్నానయ్యా, నేను సేవిస్తున్నాను, నీకు కృతజ్ఞత చెప్తున్నాను, నీకు థ్యాంక్స్ చెప్తున్నానయ్యా అని ప్రభుని నువ్వు సేవిస్తే ప్రభు ఎంతో సంతోషపడతాడు. కాబట్టి ఆయన మనల్ని అందరి ఎడల కృప చూపిస్తాడు. శ్రమల్లో ఉన్నవారిని, మరి దుఃఖంలో ఉన్నారే, బాధలు అందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను చూచుచున్న దేవుణ్ణి నీవు సేవించి ఆయన ఆరాధించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం. దేవుడు మనల్ని కరుణిస్తే మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తాను. తర్వాత వాటిని మనం హృదయంలో పదిలపరుచుకొని కృతజ్ఞత నిన్ను హృదయంతో మనస్ఫూర్తిగా ప్రభుకు మనము కృతజ్ఞత చెల్లించి ఆయన ఆరాధించి చేవిస్తాం. మొదటిగా దేవుడు మనల్ని కనికరిస్తే ఎలా ఉంటుంది మన జీవితం, కరుణిస్తే ఎలా ఉంటుందంటే యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనం, వర్స్ 24. యోబు గ్రంథం 33:24. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. ప్రాయశ్చితం నాకు దొరికినని సెలవిచ్చును. మనం ఏం గమనిస్తూ ఉన్నాం? దేవుడు ఒకరిని కరుణిస్తే పాతాళములోనికి దిగి వెళ్ళడు. పాతాళములోనికి దిగి వెళ్ళడు, పాతాళములోనికి దిగి వెళ్ళడు. దేవుని యొక్క కరుణ నీ మీద ఉంటే, దేవుని యొక్క కనికరం మీద ఉంటే, రాబోయే శిక్షను, రాబోయే ఆ యొక్క ఉగ్రతను తప్పించుకుంటావు. కాబట్టి దేవుని కనికరము మనల్ని రాబోయే ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తుంది. పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వారిని విడిపించును. మామూలుగా మానవుడి లోకంలో తాత్కాలికమైన జీవితం కలిగి ఉంటాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే మానవుడు వెళ్ళవలసింది ఏదో ఒక స్థలం, 2 స్థలాలు ఉంటాయి. ఏదో ఒక స్థలం, ఒకటి పరలోకము, రెండవది నరకము లేక పాతాళం. ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోట వెళ్ళాలి. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క కరుణను నీవు గ్రహించి, దేవుని యొక్క కరుణలో నీవు దేవుని యొక్క కరుణ దారముగా బయలుపరిచిన క్రీస్తు యేసుని స్వంత రక్షణ అంగీకరించి ఆయనను వెంబడిస్తే, ఆయన సేవిస్తే ఆ పాతాళాలను తప్పించుకుంటావు. ఆ పాతాళానికి దిగి వెళ్ళకుండా, ఆ పాతాళంలో పడకుండా నువ్వు తప్పించుకుంటావు. దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు.
దేవుని కరుణ నీ మీద ఉంటే, దేవుని కరుణలో నీ ఉంటే, దేవుని యొక్క కరుణను పొందితే పాతాళాన్ని తప్పించుకుంటావు అని సంగతి నువ్వు మర్చిపో. దేవుడు నన్ను కరుణిస్తే నాకేం జరుగుతుందంటే, దేవుడు నన్ను కరుణిస్తే, దేవుని యొక్క కరుణలో నేనుంటే, దేవుని యొక్క కరుణ నా మీద ఉంటే నేనేం పొందుకుంటాను అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే, అని నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది, పాతాళము పోకుండా నీ ఆత్మ ఏం చేయబడుతుంది? రక్షించబడుతుంది. నీ ఆత్మ రక్షించబడుతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పాపి అయిన మానవుడు వెళ్ళవలసిన పాతాళానికి నువ్వు వెళ్ళకుండా మరణంలో నుండి నువ్వు జీవంలోనికి దాటించబడతావు. పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు, దైవరాజ్యానికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. దేవుని కరుణ మనపై ఉంది. దేవుని యొక్క కరుణ ద్వారా, దేవుని యొక్క కనికరం ద్వారా, కటాక్షం ద్వారా పాపి అయిన మానవుడు పాతాళం నుంచి తప్పించబడి, పాతాళం నుంచి విడిపించబడి పరలోకానికి చేరుతా ఉన్నాడు. దేవుని యొక్క కరుణ పాపి అయిన మానవుడిని పరిశుద్ధునిగా మారుస్తుంది. పాతాళానికి దిగి వెళ్ళాల్సిన వాళ్ళని పరలోకానికి ఎక్కిపోయేటట్లుగా చేస్తుంది. అది దేవుని యొక్క కనికరమైన సంగతిని, కరుణ అనే సంగతిని ఒక సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దీన్ని అర్థం చేసుకోవడానికి పాత నిబంధన కాలంలో ఒక సంఘటన మీ ముందుస్తాను. అనేక దేశములకు, సుమారు 127 దేశాలకు చక్రవర్తిగా వెలుగొందిన అహష్వేరోషు అనే రాజు ఒక అనాథైన ఎస్తేరు, బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎస్తేరు. ఆ ఎస్తేరుని చూసినప్పుడు ఆ అహష్వేరోషు రాజుకు, శ్రీమంతుడైన, ఆ దినాల్లో భూమి మీద అతి బలవంతుడైన అహష్వేరోషు రాజుకు దయ పుట్టింది అని వాక్యంలో రాయబడింది. ఆ మాట చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, వర్స్ 9. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. అనాథైన ఈ ఎస్తేరు అహష్వేరోషు యొక్క సుమారు 127 సంస్థానములకు మరి చక్రవర్తిగా వెలుగొందుతున్న అహష్వేరోషు దయ ఎవరు పొందారు? ఎస్తేరు పొంది. చిన్నది ఇంపైనది కనుక, ఆయన దృష్టికి ఇంపైనది, ఆమె అతని దయ పొందింది. అతని దయ పొందితే ఆయన ఏం చేశాడు? 9వ వచనంలో రాయబడింది, కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములు, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం అందించాను. చూసారా, ఈ శ్రీమంతుడైన, బహు ఐశ్వర్యవంతుడైన, సంపన్నుడైన ఈ రాజు తన దృష్టికి ఇంపైన, తన దృష్టికి దయ పొందిన ఒక సాధారణమైన అనాథైన ఒక ఎస్తేరు పైన ఎటువంటి కృపను చూపించాడు, ఎటువంటి కనికరాన్ని చూపించాడు, ఎటువంటి కటాక్షాన్ని చూపించాడంటే, ఆ చిన్నదానికి, ఆ అనాథైన ఆ చిన్నదానికి ఏం చేశాడంటే అతి శ్రేష్టమైన స్థలంలో పెట్టాడు. అతి శ్రేష్టమైన స్థలంలో పెట్టాడు. త్వరగా తనకు కావలసినవి, తనకు అవసరమైనవి, రాజ హోదాకు తగ్గట్టుగా కదా కావలసినవి త్వరగా ఆమెకి ఇచ్చుటకు అతి శ్రేష్టమైన స్థలంలో పెట్టాడు. ఇదేం చూపిస్తూ ఉంది? పాపి అయిన మానవుడు, ఏమాత్రం అర్హత లేని మానవుడు, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో మానవుని పైన దేవుని యొక్క దృష్టి పడింది. దేవుని యొక్క కరుణ పడింది. దేవుని కరుణ ద్వారా, దేవుని యొక్క కనికరం ద్వారా, దేవుని యొక్క ప్రేమ ద్వారా పాపి అయిన మానవుడు పాతాళముకు పోకుండా విడిపించబడి, విమోచించబడి, పాతాళముకు దిగిపోకుండా పరలోకం ఎక్కిపోవుటకు అతి శ్రేష్టమైన స్థలమైన పరలోక రాజ్యాన్ని, ఆ యొక్క మరి యుగయుగములు ఉండే గొప్ప స్థానాన్ని దేవుడిచ్చాడు. అంతేనా? మానవునికి కావలసిన ఈవులన్నింటినీ, తన ఆత్మ వరాలను ఆయన అనుగ్రహించాడు. 9వ వచనం మాట చూస్తాం, ఆమె పరిమళ క్రియకైన వస్తువులు, ఆమెకు కావలసిన నీకు నాకు కావాల్సింది, మన భక్తికి, జీవనానికి కావాల్సింది ఆయనకు తెలుసు. ఆయన ఎరుగును. దేవుని వాక్యం నీకేం కావాలో ఆయనకు తెలుసు. నీకు తెలియకముందే ఆయనకు తెలుసు. నీకేం కావాలనో, నీకు ఏ వయస్సుకు, ఏ సమయంలో ఏది కావాలో దేవునికి తెలుసుమా. నీకు కావాల్సినవి తెలుసు. ఇప్పుడు ఎస్తేరుకు ఏం కావాలో ఎస్తేరుకు తెలియదు, కానీ రాజుకు తెలుసు ఆమెకి ఏం కావాలి. ఎందుకంటే ఆ పట్టపు రాణిగా అంతఃపురంలో ఎక్కడ ఉండాలా, ఎలా ఉండాలా, మరి ఏమి కలిగి ఉండాలా ఆయనకు తెలుసు. కాబట్టి ఆమెకు కావలసినవన్నీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనకు కావలసిన ఆ వరములు, మనకు కావలసినవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇదంతా దేవుని యొక్క కరుణ,
నువ్వు దేవుని కరుణ పొందితే దేవునికి కావాల్సినవి ఆయన సిద్ధపరుస్తాడు. అంతేకాదు నిన్ను అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచుతాడు. ఎక్కడ ఉండవలసిన ఎస్తేరు ఎక్కడికి వచ్చింది? కారణం ఏంటంటే ఐశ్వర్యేషు యొక్క ఒక కనికరం, ఐశ్వర్యేషు యొక్క దయ అనే సంగతిని మనం చూద్దాం. ఇంకా ముందుకు వెళ్తే 17వ వచనంలో రాయబడింది, ఇంకా స్పష్టంగా రాయబడింది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. దయా దాక్షిణ్యములు పొందింది ఐశ్వర్యేషు రాజు ద్వారా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, శ్రీమంతుడు, అద్వితీయుడు, అక్షయుడు, యుగయుగులకు రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దయ, కనికరం, దాక్షిణ్యం, కటాక్షం, కృప మనపైన ఉండటం ద్వారా, మనము ఆ కృపా కనికరం పొందుకుంటం ద్వారా పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడి, దైవోగ్యత నుంచి తప్పించబడి ఉన్నతమైన శ్రేష్టమైన స్థలమైన ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దయా దాక్షిణ్యం పొందుట ద్వారా అతడు రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచి, ఈ రాజు యొక్క దయా దాక్షిణ్యంలో ఈ అనాథ అయిన ఎస్తేరు పొందింది కాబట్టి ఆమె మీద తల మీద ఏం పెట్టారంట? రాజ్య కిరీటము. నేను నన్ను కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనల్ని క్రీస్తుతో కూడా మనం బ్రతికించి ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడు? కూర్చుండబెట్టాడు. ఆయనతో యుగ యుగములు ఆయనతో మనం ఏలుటకు, ఆయనతో నివసించుటకు, సదాకాలం ఆయనతో ఉండుటకు ఎంత గొప్ప స్థానం, ఎంత గొప్ప స్థితి దేవుడు తన కరుణ ద్వారా మనకు అనుగ్రహించాడు. దేవుడు మనల్ని కరుణిస్తే పాతాళంగా దిగి వెళ్ళకుండా పరలోకానికి ఎక్కి వెళ్తాం. అతి శ్రేష్టమైన స్థలం ఇస్తాం. ఎంత గొప్ప ధన్యత కదా, ఎంత గొప్ప భాగ్యం కదా. దీనిని బట్టి కృతజ్ఞులంగా ప్రభువును ఆరాధిస్తాను. నిజంగా ప్రభా, ఉగ్రత కింద నశించిపోవాల్సిన నేను కరుణతో నేను ఎక్కిపోవుటకు, ప్రభువా పరలోక రాజ్యం చేరుటకు, దైవరాజ్యంలో వారసుడిగా ఉంటకు ఇటు కృప నాకు అనుగ్రహించినావు. ఇది నీ దయ, నీ దాక్షిణ్యం, నీ కరుణ, నీ కటాక్షం, నీ కృప, నీ ప్రేమ అని ప్రభుని స్తుతిద్దామా, ఆయనను సేవిద్దామా. దేవుని కరుణ పొందితే అతి శ్రేష్టమైన స్థలమైన పరలోక రాజ్యము, ఆ భాగ్యం నీకు దొరుకుతుంది అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం. దేవుడు మనల్ని కరుణిస్తే, దేవుడు మనల్ని కనికరిస్తే మన జీవితంలో మనం పొందుకునే మరొక ఆశీర్వాదం ఏంటంటే 3వ వచనం రాయబడిన మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును, ఆయన మిమ్మల్ని కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలోనికి మిమ్మల్ని చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి మిమ్మును సమకూర్చి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి మిమ్మును సమకూర్చి రప్పించును. అంటే దేవుడు కరుణిస్తే, దేవుని యొక్క కరుణ కింద మనం ఉంటే, దేవుని యొక్క కరుణ పొందుకుంటే మనల్ని ఆయన సమకూరుస్తాడు, మన జీవితాన్ని సమకూరుస్తాడు, మన జీవితానికి కావలసినవి సమకూరుస్తాడు, మన భక్తికి జీవనానికి కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు. దేవుడు మిమ్మల్ని కరుణించి ఆయన మిమ్మల్ని సమకూర్చి రక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా జీవించడం ద్వారా, అంతేకాదు దేవునికి ఇష్టం లేనిది చేయటం ద్వారా అన్ని రాజుల చేతిలోనికి, చెరలోనికి వెళ్ళిపోయారు. అన్ని రాజుల చెరలో వాళ్ళు నిందను, ఆ చెరలో వారు బాధను, కష్టమును, హింసను పొందుతూ దేవుని వైపు తిరిగి దేవుని శరణు కోరినప్పుడు దేవుడు వారిని బాధను, దేవుడు వారి వేదను, దేవుడు వారి యొక్క రోదనను చూసి ఆయన వారిని క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, తన ఎద్దుకు వచ్చి వారిని ఏమాత్రం బయటికి త్రోసిపోయిన దేవుడు, అపారమైన కృపా కనికరం కలిగిన దేవుడు, కృపా వాత్సల్యత దీర్ఘశాంతుడైన దేవుడు వాక్యం ఆయన మిమ్మల్ని కరుణించి మీరున్న చెరలో నుండి, మీరు ఉన్న ఆ యొక్క భయంకరమైన, అపాయకరమైన, వేదనకరమైన స్థితిగతుల నుండి రప్పిస్తాడు. దేవుడు నిన్ను కరుణిస్తే నీ చెరలో నుండి ఆయన రప్పిస్తాడు. నువ్వే యొక్క బంధకాల్లో ఉన్నావు, నువ్వే ఏ యొక్క చెరలో ఉన్నావో, ఏ యొక్క అపాయకరమైన స్థితిలో ఉన్నావో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నావో, ఎవరు కూడా సహాయము చేయలేని, ఎక్కడి నుండి కూడా సహాయం దొరకని స్థితిగతుల్లో నీవు ఉన్నావేమో, దేవుని కరుణ నీ మీద ఉంటే ఆయన నిన్ను రప్పిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నీకు నీ జీవితాన్ని సమకూరుస్తాడు. నీ జీవితంలో కోల్పోయినది ఎంతో ఉండవచ్చు, నువ్వెన్నో పోగొట్టుకుండవచ్చు, అయితే ఆయన నిన్ను సమకూర్చేవాడు, నీ జీవితాన్ని సమకూర్చేవాడు. నిజానికి చెప్పాలంటే
ఆదాములో మనము అందరం కూడా అన్నీ పోగొట్టుకున్నాం. ఆదాములో కోల్పోయాం. ఆదాములో మరి సమస్తమును కూడా మనం పోగొట్టుకున్నాం. అందుకే యేసుక్రీస్తు ద్వారా తిరిగి అవన్నీ సమకూర్చబడడానికి, అవన్నీ మనము పొందుకోవడానికి, అవన్నీ కూడా సమకూర్చబడ్డానికి ఆయన మరలా మన కొరకు వచ్చి కరుణాధారంగా బయలుపరచబడినాడు. ఆదాములో మనం ఏదైతే పోగొట్టుకున్నామో క్రీస్తులో మనం అన్నీ కూడా మనం సమకూర్చుకుంటాం. ఆయన నిన్ను కరుణించి నిన్ను సమకూర్చి రప్పిస్తాడు. నీ జీవితంలో నీకు మరి సమకూర్చే దేవుడు ఆయన. నీకు సమకూర్చే దేవుడు, నీకు కావాల్సిన సమకూర్చే దేవుడు, నీకు అవసరమైనది సమకూర్చే దేవుడు అనే సంగతిని ఈ యొక్క సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభును ఆరాధించే. దేవా, నన్ను కరుణించి నన్ను సమకూర్చిన దేవుడు. ఎన్నిసార్లు మనం ఆత్మీయంగా పడిపోలేదు, ఎన్నిసార్లు మనం ఆత్మీయంగా వెనకంజ చేయలేదు, ఎన్నిసార్లు మనం ఆత్మీయంగా మన జీవితంలో మందగుడిగా బ్రతకలేదు, ఎన్నిసార్లు మన జీవితంలో సనగలేదు, గొనగలేదు, దేవునికి దూరం అయిపోలేదు. అయితే మరలా ఆయన మనల్ని సమకూర్చే దేవుడు. మాటికి పడిపోయినప్పటికీ ఆయన మనల్ని సమకూర్చే దేవుడు. ఆయన మనల్ని కరుణించాడు. ఈ ఉదయకాలను ప్రభుని ఆరాధించాలి. నేను ప్రభుని సేవించాల్సిన సంగతి ఏంటంటే, ప్రభువా, అనేకసార్లు పడిపోయినప్పటికీ, అనేకసార్లు వెనకంజ వేసినప్పటికీ, అనేకసార్లు అనుమానించినప్పటికీ, దూరం అయిపోయినప్పటికీ నన్ను కరుణించి నన్ను మరలా సమకూర్చినావు. నన్ను మరలా నువ్వు సమకూర్చుకున్నందుకు నేను ఆరాధిస్తున్నాను. కోడి తన రెక్కల కిందికి ఆ పిల్లలను ఏ రీతిగా దగ్గర చేర్చుకుంటుందో, అనేక అపాయాలు, కష్టాలు, ఇబ్బందులు, మరి కష్ట పరిస్థితుల్లో దేవుడు మనల్ని కరుణించి, ఆయన మనల్ని కనికరించి ఆయన మనల్ని మరలా సమకూర్చుకున్నాడు. దేవుడు మనల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి గ్రహించి ప్రభువును ఆరాధిస్తాను. దేవా, నువ్వు నన్ను సమకూర్చినావు. కారణం ఏంటంటే నువ్వు నన్ను కరుణించిన ఏదో మంచితనం అని, భక్తి అని కాదు సుమా, నా జ్ఞానం అని కాదు సుమా, అనుభవం అని కాదు. దేవుని కరుణనే నువ్వు సమకూర్చబడ్డామంటే అని ప్రభుని మనము ఆరాధించి ఆయన ఘనపరుస్తాం. అంతేనా? కీర్తన గ్రంథం 41వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. కీర్తనలు 41, 10వ వచనం. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తము. 10వ వచనం, 41, 10. అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తము. మనల్ని లేవనెత్తేవాడు. కరుణించి లేవనెత్తం అంటే దేవుడు మనల్ని కరుణిస్తే ఆయన మనల్ని లేవనెత్తుతాడు. అనేక సార్లు మన జీవితంలో పాడైపోయి ఇంకా నేను లేవలేను, ఇంకా నేను నడవలేను, ఇంకా నేను కొనసాగలేను, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అనుకున్న సమయంలో అద్భుతంగా దేవుడు మనల్ని కనికరించి ఆయన మనల్ని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని పడిపోవారందరినీ కూడా ఉద్ధరించే దేవుడు. అనేకసార్లు ఆయన మనల్ని లేవనెత్తినాడు. పేతురు తన జీవితంలో గాలిని చూచి మునిగిపోతా ఉన్న సమయంలో, నీళ్ళల్లో మునిగిపోతున్న సమయంలో ఆయన ప్రభు చేయి పట్టి అతన్ని లేవనెత్తినాడు. అనేకసార్లు మనం మనుషులను చూసి, రాజకీయాలను చూసి, సంఘంలో కానీ సమాజంలో కానీ జరుగుతున్న పరిస్థితులను చూసి అనేకసార్లు మనం కూడా లోకంలో మునిగిపోయినాం, లోక వ్యవహారాల్లో మునిగిపోయినాం, లోక సంబంధమైన వాటిలో మునిగిపోయినాం. అలాంటి సమయంలో ఎవరు మనల్ని లేవనెత్తేది? ఎవరు మనల్ని చేపట్టుకునేది? ఎవరు మనల్ని వెంటట్టేది? ఎవరు మనల్ని ప్రోత్సహించేది? ప్రభువే. పేతురు అలా మునిగిపోతూ ఉన్నాడు. చాలామంది విశ్వాసులు లోక సంబంధమైన వ్యవహారాల్లో మునిగిపోతూ ఉన్నారు, లోక సంబంధమైన కార్యక్రమాలు మునిగిపోతున్నారు, లోక సంబంధమైన రాజకీయాల్లో మునిగిపోతూ ఉన్నారు. పేతురు చేయి పట్టుకొని లేవనెత్తినాడు. నీ జీవితం అలాంటిది కాదా? ఎన్నిసార్లు నువ్వు లోకంలో కలిసిపోలేదు, లోక సంబంధమైన వ్యవహారాలు మునిగిపోలేదు, లోక సంబంధమైన స్థితిగతుల్లో నీవు కలిసిపోలేదు. అయితే దేవుడిని లేవనెత్తలేదా? కృతజ్ఞతగా ప్రభుని సేవిస్తావా, ఆరాధిస్తావా? ప్రభువా, నేను లోకంలో లోక సంబంధమైన కార్యక్రమాల్లో, వ్యవహారాల్లో, లోక పోకడుల్లో, లోక మర్యాదల్లో మునిగిపోతా ఉన్నప్పుడు నన్ను చేపట్టి లేవనెత్తినావయ్యా. ప్రభు మనల్ని కనికరిస్తే, ప్రభు మనల్ని కరుణిస్తే మనం లేవనెత్తబడతాం సుమా. ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి అనుభవం ఉంటే కృతజ్ఞతగా ప్రభుని ఆరాధించి, ప్రభువా, దేవుడు కరుణా సంపన్నైన దేవుడు, నా స్థితిగతుల్లో నన్ను లేవనెత్తినావయ్యా. నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను ఆరాధిస్తున్నాను, నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కాబట్టి మన ఎడల మనము ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవరికైనా మనం మేలు చేసినప్పుడు వాళ్ళు తిరిగి కృతజ్ఞతగా మనం చేసిన కార్యాన్ని బట్టి ప్రతిస్పందించి మనకు థ్యాంక్స్ చెప్తే మనం ఎంత సంతోషిస్తాం.
మరి దేవుడి నెడలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్తే, దేవునికి వందనాలు చెప్తే, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే, దేవుని ఆరాధిస్తే ప్రభు ఎంత సంతోషిస్తాడు, ఎంత సంతోషిస్తాడు. ఉదయకాలన్న దేవుని జీవితంలో చేసిన కార్యాలను, కుటుంబముగా, వ్యక్తిగతంగా, సంఘంగా చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని కరుణాసంపన్న దేవుడు కరుణాధారంగా బయలుపరచబడి మనల్ని కరుణించి ఆయన మనల్ని విమోచించిన విధానాన్ని బట్టి, విడుదల చేసిన విధానాన్ని బట్టి, ఆయన మనల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతగా కరుణాసంపన్న దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆరాధిస్తాం. దేవుడు మనల్ని కరుణిస్తే మన జీవితంలో చూడండి ఇంకేం రాయబడిందో ఒకసారి మాట చూద్దామా. కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 2వ వచనం. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయునుగా. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. దేవుడు మమ్మల్ని కరుణిస్తే మేము ఆశీర్వదించబడతాం. నీవు నేను కూడా ఈ లోకంలో ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించే దేవుని ద్వారానే కలగాల. ఏదో లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదం సుమా. దైవాశీర్వాదాన్ని మనం అనువదించాలంటే ఆశీర్వదించే దేవుని యొక్క కరుణ మనపై ఉండాలా, ఆశీర్వదించే దేవుని యొక్క కనికరం మనపై ఉండాలా. ఇక మనం చూస్తున్నాం, దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించునుగాక. దేవుని కరుణ ద్వారా ఆశీర్వాదం, దేవుని యొక్క కనికరం ద్వారా ఆశీర్వాదం మనం చూస్తూ వచ్చాం. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడిగా చేపడ్డం, శాపగ్రస్తుల్లో మానవుడు ఆశీర్వాదకరంగా మార్చబడడం, పాతాళంలోకి దిగిపోయేవాడు పరలోకానికి ఎక్కిపోవడం, సమస్తము పోగొట్టుకున్నవాడు తిరిగి మరలా సమస్తము సమకూర్చుకోబడడం దేవుని కరుణలో ఉన్న ఆశీర్వాదం. దేవుని యొక్క కరుణలో ఉన్న ఆశీర్వాదం, దేవుని కరుణలో ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువును ఆరాధిస్తాం, ప్రభువును మనం సేవిస్తాం. దేవా, నువ్వు నన్ను కరుణించడం ద్వారా నేను ఆశీర్వదించబడ్డా. నా యొక్క బుద్ధి, మా జ్ఞానం, మా యొక్క అనుభవం, మా యుక్తి, మా యొక్క చెలోక్తి, మా యొక్క మరి భక్తి ఏది కాదు సుమా. కేవలం నీ యొక్క కరుణనే, నువ్వు నన్ను కరుణించావు కాబట్టి, నువ్వు నన్ను కనికరించావు కాబట్టి నేను ఆశీర్వదించబడ్డాను, దైవికంగా ఆశీర్వదించబడ్డాను. నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నన్ను ఆశీర్వదించిన దేవా నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఒక నువ్వు భౌతికంగా ఆత్మీయంగా ఆశీర్వదించబడి ఉంటే నీ జీవితంలో దానికి కారణమైన, దానికి కారకుడైన కరుణాసంపన్న దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించు. దేవుని కరుణ శాపగ్రస్తులైన మానవుణ్ణి ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవుని యొక్క కరుణ పాపి అయిన మానవుని పరిశుద్ధునిగా మారుస్తుంది. ఆ కరుణ సిలువలో యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడి కరుణాధారముగా ఆయన బయలుపరచబడినాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి కరుణా సంపన్న దేవుడు, అందరి ఎడల కరుణ చూపాలని ఆశ కలిగిన దేవుడు, సిలువలో తన కరుణాధారంగా బయలుపరచబడిన దేవుడు మనల్ని పాతాళంలో దిగిపోకుండా, అంటే నిత్య నాశనానికి మనం వెళ్లకుండా, మరి ఉగ్రత కింద నుంచి మనల్ని తప్పించి మనం పోగొట్టిన వాటి అన్నిటినీ తిరిగి మరలా సమకూర్చి ఆయన మనల్ని పతనాల్లో, ఆయన మన యొక్క బలహీనతల్లో మనల్ని లేవనెత్తి, మనల్ని బలపరిచి, మనల్ని ప్రోత్సహించి మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని కనికరిస్తే మనల్ని ఆశీర్వదించబడతాం. ఇటు ఆశీర్వాదములు పొందిన మనం కృతజ్ఞతగా ప్రభును మనం ఆరాధిస్తాం. కరుణా సంపన్నమైన దేవ, పాపముల చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉండి నిత్య నాశనానికి పాత్రుని దైవోగ్రత కింద నేను సమస్తము పోగొట్టుకొని మరి నిత్య నాశనానికి, అవమానానికి, నరకానికి పాత్రుని నన్ను నీవు కరుణించి, నన్ను లేవనెత్తి, నన్ను సమకూర్చి, నేను పాతాళానికి దిగిపోకుండా నన్ను రక్షించి, నన్ను ఆశీర్వదించినందుకు నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభు అని ప్రభువును ఆరాధిస్తాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.